నమస్కారం అండి నిమ్మగడ్డ భానుమూర్తి గారు. మనిషి అన్నాక కాస్త ఇంగితం ఉండాలయా. ఉంది కాబట్టే కదండి దానం పెట్టాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఇది ఇంగితం అంటే. ఈ మధ్యన పంచాయతీలు జరగట్లేదు కదండి. మీరు ప్రెసిడెంట్ గారన్న మాటే మర్చిపోయానండి. మరొకరు అనుకోకండి బాబు, వస్తానండి. అరే ఏంటి పూజలు జరగటం లేదు కదా అని దేవుణ్ణి, పంచాయతీలు జరగటం లేదు కదా అని ప్రెసిడెంట్ని మర్చిపోవడం ధర్మమేనంటావా? అస్సలు కాదండి కదా. అర్జెంటుగా మన మైక్ సెట్ ఆడి కబరెట్టు. పేరవరం గ్రామ ప్రజలకు చెప్తే రేపు రచ్చబండదారు జరిగే పంచాయతీకి ఊళ్ళో ఉన్న పిల్ల పాప ముసలి ముతక కనిపిల్లలు సిరిపిల్లలు అందరూ రావాల్సిందిగా ప్రెసిడెంట్ గారు ఆర్డర్. అది సరే గానురే, మన ప్రెసిడెంట్ సడన్ గా పంచాయతీ ఎట్టేశాడు. నిన్నేనే మాట్లాడబెట్టి పేక మీద కత్తి అడుగుతావు ఇట్లా. ఓ తీసేను ఇప్పుడు చెప్పా. అక్కడికి వెళ్ళు, ఆడే చెప్తాడు. నమస్కారం. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలిస్తే అసలు వచ్చేవాళ్ళం కాదు కదా. ఓని చెప్పండి. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ని. ఈ విషయం చెప్పడానికి పిలిచారా? కాదు, చాలా రోజులుగా మన ఊళ్ళో పంచాయతీలేవి జరగడం లేదు. మంచిదే కదా. మంచిదే, కానీ జరిగితే ఇంకా మంచిదనే నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అందరినీ గొడవలు పెట్టుకోమంటారా? గొడవలే పెట్టుకుంటారో ఇంకేం పెట్టుకుంటారో, కానీ పంచాయతీలు జరగాలి అంతే. అర్థమైందా? ఇక నుంచి ఎప్పుడప్పుడు పంచాయతీలు జరుగుతుంటాయి, మీరు వస్తున్నారు. ప్రెసిడెంట్ గా ఇదే నా తీర్పు. అబ్బో వీడు పెదరాయుడు, ఇదో తీర్పు. దీని గురించి మనం అందరూ గొడవలు పెట్టుకోవాలట. పదేహా పని చూసుకుందాం. గొడుగు పడుతున్నా పద. వచ్చేసారా? అలంకరణ బాగానే ఉంది మంగా. అంతా రెడీ అయినా? మరి రిబ్బన్ కట్ చేయమంటావా? కట్ చేయండి. అక్కర్లేదురా, నేనే తెచ్చాను. శుభకార్యం కుడి చేత్తో చేయండి. రైటే రోయ్. కొంచెం రే. అమ్మగా కొంచెం రైట్. ప్రెసిడెంట్ గారు మీరు స్టడీ. అమ్మగా కొంచెం రైట్. మీరు అలా ఉండండి. నువ్వు రావురా బాబు. అమ్మగా కొంచెం రైట్. ఓకే. పదండి పదండి పదండి. ఫోటోలు బాగా వచ్చాయా? సూపర్. ఏం కట్టిస్తాగా చూడు. తినరా, తినండి. బిల్లు మేమే కదా కట్టుకోవాలి. మంగళ చేతి వంట మాత్రంగా ఉందిరా బోసు. అందులో మర్చిపోలేమండి. అనవసరంగా మా ఆవిడ పెట్టి చెండాల పప్పు తినేసారా? లేకపోతే ఇంకో 2 దోశలు ఆగించదు. నేను తినకుండా వచ్చాను కదా. ఓ బాగా తిను, సాయంత్రం కడుపు నొప్పి వస్తుంది, అప్పుడు క్లినిక్ వద్దు గాని. అలాగా మనకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవులే డాక్టర్. మంగా మన మిషన్ స్ట్రాంగ్ అదిరింది. మంగ, నీ హోటల్ ఎప్పుడు నీలాగే పిట్టలాడుతుండాలి. అదే కిట్టలాడుతుండాలి. థాంక్స్ అండి. బాయ్. మంగా, ఏంటి? ఏ బిజినెస్ కైనా షావుకారి బోని చేస్తే మంచిది. గుర్తుపెట్టుకో. ఇదిగో అలానే. ఎరా చింటూ, స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావురా? హలో మంగా, ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఆదిరిపోతాను. ఇదిగో మంగా, నేను చెప్తున్నాను, ఈ హోటల్ చాలా స్టార్ట్ పీరియడ్ స్టార్ హోటల్ అయిపోతుంది. ఏదో మీ అభిమానం. అసలు వెళ్ళాలనిపించట్లేదు మంగా. ఏంటి? అదే ప్రతిరోజు వస్తామని చెప్తున్నాడు. ఆ, వెళ్ళొస్తామంగా. థాంక్స్ అండి. వదరా. ఇవి మంగ జమ్మర్ బుస్ ఈ వందుంచు. థాంక్స్ అండి. అసలు మాటే రావట్లేదు నాకు. ఏకల దాకా తింటే మాట ఎందుకు వస్తుందిరా? ఇలా తేనుపులు వస్తాయి. మంగ అటు తిరుగు. మంగ రేపు వస్తాను, ఇది ఉంచు. అలాగే. పదరా పదరా బాబు, టైం అవుతుంది. ప్రెసిడెంట్ గారు, ఇప్పుడే ఇడ్లీ వేడిగా వాయి దింపాను, ఓ 4 తినేళ్ళండి. లేచండి అమ్మాయి, ఈ మధ్య బయట తిళ్ళు మానేశాం. అవునండి,
మంగ తయారు టిఫిన్ సెంటర్లో తప్ప బయట ఎక్కడా తినట్లేదండి. వస్తాదంటమ్మాయి అంటే ఆడదంటే అది, హోటల్ అంటే దాంది. అలా హోటలెట్టిందో లేదో పసిపిల్లడి దగ్గర నుంచి ప్రెసిడెంట్ దాకా అందరినీ చుట్టూ తిప్పేసుకుంటుంది. ఇలాంటి హోటల్లో ఓనర్గా ఉండే కంటే మంగ హోటల్లో సప్లైర్గా ఉంటే చాలు, జన్మ ధన్యమైపోతుంది. చంపుతా. మంగా ఆ, దా ఒక్క నిమిషం చెప్పండి, ఏం తెమ్మంటారు? నీ దగ్గరున్న అన్ని ఐటమ్స్ బాగానే ఉంటాయి, ఏదో ఒకటి వేడివేడిగా పట్రా. అలాగే. ఓ కుప్పలేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. అరే సత్యపండు, ఈ పొలం మధ్యనున్న మంచెను చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఏమనిపించట్లేదండి, మీకేమనిపిస్తుందండి? మంచి ఎన్నెల్లో ఆ మంచె మీద మంగతో సరసాలాడాలనిపిస్తోందిరా. పంచ కింద 50 ఏళ్ళు వచ్చాక మంచం మీద సరసాలేటండి, అది మంగతో. ఏయ్, ఏంట్రా మరి అంత చీప్గా తీసి పారేస్తున్నావు? మంగంటే ఎవరు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ కలిపి గానుగలో వేసి ఆడించి బయటకు తీస్తే అది మంగ. నిన్నే మంగని కాదు. ఏదైనా ఈ మధ్య మీకు మంగ మీద కొంచెం ధ్యాస ఎక్కువే అవుతుంది. అవునరా, అదేమిటో ఈ మధ్యన మంగను తలుచుకుంటేనే మనసంతా అల్ల కల్లోలం అయిపోతుంది. తనేమిటో ఒక్కోసారి ఒక్కోలా కనబడుతుంది. ఇంతకీ మనం వెళ్ళే రూటు రైట్ అంటావా రాంగ్ అంటావా? ఏదైనా వెళ్తేనే కానీ తెలియదు కదండి. కరెక్ట్. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నమస్కారం. 4 రోజుల క్రితం మా అయ్య చచ్చిపోయాయ్యా. అయితే నన్ను బతికించమంటావా? అది కాదయ్యా, మరేమిటో చెప్పు. మా అయ్య పోతూ పోతూ మా అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టిల్లాడయ్యా. ఆ తగవడు నేను తెంచాలంటావు? అవునండి అయ్యా. సరే, మీ అన్నదమ్ములు తీసుకుని కరెక్ట్గా 10 గంటలకు పంచాయతీ కాదు మంగతాయరు టిఫిన్ సెంటర్కి వచ్చాయి. అలాగేనయ్యా. నువ్వు వచ్చే. మంగా ఇంకో 2 ఇడ్లీ. ఎన్ని కావాలో ఒకేసారి చెప్పొచ్చు కదా. ఒకేసారి చెప్తే నువ్వు ఒకేసారి వచ్చి వెళ్ళిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది నువ్వు సరుకులు ఎక్కడ కొంటావు? రాజోల నుంచి తెప్పిస్తున్నా, హోల్సేల్ రేట్కి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్నాను అనుకున్నావా, పోయాను అనుకున్నావా? ఈ ఊర్లో నా షాప్ ఉందిగా, నువ్వు రాజోడికి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. మంగా చెప్పండి. వేడివేడిగా ఒక పెసరట్టు. నాకు ఉప్మా పెసరట్టు. సారీ, పెసరట్టు ఉప్మా. అయితే ఓకే. 2 ఒకటి 20 నమస్కారం. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా మీ సమస్య ఇప్పుడు చెప్పండి. మా అయ్యకు 17 గేదెలు ఉన్నాయ్యా. చస్తూ అందులో సగం మా పెద్దోడికి ఇచ్చి మిగిలిన సగం మా ఇద్దరు సమానంగా పంచుకోమన్నాడయ్యా. ఓ అలాగా, అయితే అలాగే తీసుకోండి. ఎలా తీసుకోవాలో తెలియటం లేదయ్యా. ఇందులో తెలిసేదేమందరా, పెద్దోడికి సగం అంటే 8.5 గేదెలు. మీ ఇద్దరు చెరో 4 గేదెలు తీసుకోండి. అయ్యా, అరగెదురు పావు గెదురు ఎలా పంచుకోమయ్యా? ఎలాగేంట్రా, మీ అన్నకి 7 గేదెలు ఇచ్చి మీ ఇద్దరు చెరో 5 తీసుకోండి. అలా పంచుకుంటే అయ్య మాటకు విలువ లేనట్టే కదయ్యా. ఓ అయితే ఓ పని చేయండి రా, ఒక గేదెని అమ్మేసి మిగతా చెరసగం పంచుకోండి. గేదెలు మా కులదైవాలయ్యా, మేము అమ్మం. మరి ఎలా పంచుకుంటారా? అది తెలియకే కదయ్యా మీ దగ్గరకు వచ్చాం. నేను పంచనా? ఏంటి, నువ్వు పంచుతావా? రా పంచు. చట్నీ వేసివ్వు. అలాగే. పేపర్ వేయండి. వేస్తా. ఇదిగో ఈ 17 వీళ్ళ గేదెలు, ఇది నా గేద, మొత్తం 18. వాళ్ళ నాన్న మాట ప్రకారం పెద్ద కొడుకెన్ని? అందులో సగం అంటే 9. అదెలా కుదురుతుంది? నీ గేదెను కలిపావుగా. ఇది నా గేదె. ఇప్పుడు ఎన్నున్నాయి? 8. ఇద్దరు చెరో 4 తీసుకుంటే సరే. విన్నారు కదరా, అలా పంచుకోండి. అలాగే వస్తామయ్యా. ఓ రే సత్యపండు, అండి. ఇక నుంచి అన్ని పంచాయతీలు ఇక్కడేరా. ఎందుకండి మీరు తీర్పు చెప్పలేకపోతే మంగగారు చెప్తారనా?
పిచ్చి యాదవా, మంగ చెబితే ఒకటి, నేను చెబితే ఒకట, ఇద్దరం ఒకటేరా. నమస్తే నమస్తే. ఏంటి ప్రెసిడెంట్ గారు ఈ మధ్య పంచాయతీ ఆఫీస్ మానేసి మంగతారి టిఫిన్ సెంటర్ దగ్గరికి ఎక్కువ వచ్చేస్తున్నారు. ఊళ్ళో వెధవలందరూ ఇక్కడే పడి ఏడుస్తున్నారుగా. మంగ ఇది ఉంచు. ఏంటది? ఏంటండి ఇది? సెల్ ఫోన్. అదే నాకెందుకు అని. అది కనెక్షన్ ఉంటే బాగుంటుందని. ఆ? మ్. అదే సెల్ ఫోన్ కనెక్షన్ ఉంటే మంచిది అంటున్నాడు. బాగా మేనేజ్ చేశాడు. చూడు మంగ, నువ్వు మొన్నిచ్చిన తీర్పు అద్భుతం, అందుకే ఈ చిన్న బహుమతి. అమ్మా తెలివినోడే. ఉంచు చెప్తా. మంగా జాగ్రత్త, మా ప్రెసిడెంట్ గారు ఏదైనా ఇచ్చే ముందు చిన్నదిచ్చి తర్వాత పెద్దది అడుగుతారు, జాగ్రత్త. గవర్నమెంట్ మంగ, నాకు బయట కాసింత పని ఉంది, మళ్ళీ వస్తా. టచ్లో ఉంటాను. బాయ్. ప్రెసిడెంట్ సెల్ ఫోన్ ఇచ్చి మంగకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడ్రా. ఆడది ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాడు పడదరా, మరి ప్రాణాలు ఇచ్చేవాడు పడుద్ది. ప్యానాలు ఇచ్చేసినాక అది పడి చెట్టు పడబోతేట్రా. ఎలా చెప్పారు? సూపర్ అండి. నమస్కారం. నమస్కారం. ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? త్వరలో శ్రీరామనవమి వస్తుంది కదా. ఆ తర్వాత కృష్ణాష్టమి, వినాయక చవితి కూడా వస్తాయి. అయితే ఏమిటట? ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు గత ఏడాది కన్నా ఘనంగా చేద్దామని. ఈ ఊరికి ప్రెసిడెంట్ ఎవరు? మీరే. మరి నిర్ణయాలు తీసుకోవలసింది ఎవరు? అర్థమైంది. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపిద్దాం. ఏం ప్రోగ్రాం పెట్టిద్దాం? ఇలియానాని పిలిపించి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిద్దాం. జరిగే విషయం చెప్పు. ఓ పని చేద్దాం. ఏమిటో? మన మంగ తయారు చేత డ్రామా వేయిద్దాం. ఆహా పక్కుడు నిన్ను కానండి ఈయన అడిగిన ఓటు మంగతయారు కనుక డ్రామా చేస్తే జనం ఎరగొచ్చేస్తా. జనం వస్తారు సరే, నాటకం వేయడానికి మంగ ఒప్పుకుంటుందా అని. ఒప్పిద్దాం. ఒప్పుకుందే అనుకో, ఏమి నాటకం వేయిద్దాం? ఏమేస్తాం? సతీ ప్లస్ సావిత్రి. సతీ ప్లస్ సావిత్రి, సతీమైన సక్కుబాయి. మంగకంత ప్లస్ అవ్వరా? నిజమేనండి. మంగకి పాంచాలి క్యారెక్టర్ అయితే కరెస్ట్. అయితే ద్రౌపది వస్త్రాభరణ ఇద్దాం. వస్త్రాభరణం అంటే ద్రౌపది చేయలాగేదేనా? అదేరా. అయితే నేను లాగుతా. లాగుతారా ఏండే? ఆ చీరలాగే నాటకం ఖాయం చేసేయండి. మీరు రిబ్బన్ కట్ చేసిన దగ్గర నుంచే మంగన టైప్ లో చూడాలని తెగ ఉత్సాహపడిపోతాను. నీకే కదా మా ప్రెసిడెంట్ గారికి చూడాలని ఉండదేంటి? అయినా క్యారెక్టర్ మంగ ఒప్పుకుంటుందేటి? ఎలాగలాగో ఒప్పించండి, వెళ్ళండి. ఆహా ధర్మరాజు ఇలియానాకి అంత లేదు. అయితే ఇలియానా దగ్గరికి పోండి. ఇప్పుడే వస్తామండి. మరి 50,000 అంటుంది, ఏదో 5,000 10,000 అంటే సర్దుకోవచ్చు మనం. రే, మనకి 50,000 ముఖ్యమా, మంగ యాక్ట్ చేయడం ముఖ్యమా? యాక్ట్ చేయడమే ముఖ్యం. ఏమంటుంది రా మంగ? 50,000 అడుగుతుంది. 50,000. ఉన్నారుగా 5గురు, తలా 10,000 వేసుకోండి. ఆహా మేము అందరం కలిసి 50,000 వేసుకుని మంగ చేత ఆడించేస్తే నువ్వు ఊపుకుంటూ వచ్చి ఉచితంగా ఆడిసి వెళ్ళిపోతావు ఏంటి? ఊరు పెద్దవు కదా, నువ్వు 30,000 వేసుకో, మేము అందరం కలిసి 20,000 వేసుకుంటాం. ఇది కరెక్ట్. 30,000. ఓకే మంగా, నువ్వు అడిగినట్టే 50,000 ఇస్తున్నావు. నాటకం వేయడానికి రెడీ అయిపో. సైకిల్ పై పులిరాజు వెనకాల కపిరాజు. డైరెక్టర్ గారు వీళ్ళేనండి నేను చెప్పిన మహానటులు. మీ బ్యాచ్ అని చెప్పు, నట్లో కదా నేను చెప్తాను. ఏమయ్యా అనుభవం ఏమన్నా ఉందా? చెప్పలేనన్ని అనుభవాలు. నేను అడిగేదా అనుభవాల గురించి కాదు, నాటక అనుభవం ఏమన్నా ఉందా అని. అదైతే లేదండి. ఉంటే మేమే చేసేవాళ్ళంగా డైరెక్షన్. ఇంజక్షన్ డాక్టరే చేయాలి, డైరెక్షన్ డైరెక్టరే చేయాలి. ఇంజక్షన్ నర్స్ చేయొచ్చుగా. డైరెక్షన్ నువ్వు చేయొచ్చుగా. యూస్లెస్. ఓ, తమరికి ఈ అలవాటు కూడా ఉందా? నాకు ఈ అలవాటే ఉంది. మీరు చాలా వెరైటీగా మాట్లాడతారండి. నేను ఏది చేసినా వెరైటీగా చేస్తానండి. ఇంతకీ నేను డైరెక్ట్ చేస్తున్న నాటకం ఏంటి? ద్రౌపది శారీ పుల్లింగ్. మర్యాద. ద్రౌపది వస్త్రాపహరణం అండి. ఛే, ఎప్పుడో ద్వాపరయుగంలో దుశ్శాసనుడు ఒకసారి ద్రౌపది చీర లాగాడు. కలియుగం స్టార్ట్ అయ్యి కొన్ని 1000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇంకా లాగుతానే ఉంటారు ఇట్రా. అదైతే కొంచెం గ్లామర్ గా ఉంటదని. చీర ద్రౌపదా? నాటకానికి కావాల్సింది గ్లామర్ కాదురా, గ్రామర్. అదేంటో నేను మీకు నేర్పుతాను. మీరేమైనా చేయండి, నాటకం మాత్రం నా భూతో నా భవిష్యత్తులా ఉండాలి. నా భూతో నా భవిష్యత్ అంటే ఏంట్రా? నా భూతో నా భవిష్యత్ అంటే ఏమిట్రా? ఏదో ఒకటి కానీ నాటకం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. మీరే చూస్తారు కదా, వెంటనే తెప్పించు. లాగడానికి చీరలా, తాగడానికి మందు. అలాగే. వెళ్ళు. బాబా, ఏ ఫిగరు, ఏ పర్సనాలిటీ రా. ఎవరిదండి? ఇంకెవరు? యాదవ్వ, మన మంగ. ఎన్నాళ్ళని ఇలా అనుకుంటూ మురిసిపోతారండి. ముట్టుకొని మురిసిపోవాలని నాకు ఉందిరా. మరి ఆలస్యం ఎందుకండి? ఓ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి.
రండి